ఇచ్చాపురం అనగానే గుర్తుకు వచ్చేది ఉత్తరాంధ్రకు సరిహద్దు అని. ఏపీ అసెంబ్లీ స్థానాలలో 1వ నంబర్ కూడా ఇచ్చాపురానిదే. ఇక్కడ జెండా పాతడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ గట్టిగా అడ్డుతగులుతుంది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించి అక్కడ కోట్ల రూపాయల ఖర్చుతో భారీ వైలాన్ నిర్మించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోతున్నారు. ఫ్యాన్ వేవ్లోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడే పాదయాత్ర ముగించి ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలిగారు. కానీ తనయుడు జగన్ వల్ల కావడం లేదు. రాజకీయ కుటుంబ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రజల నాడి తెలుసుకుంటూ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ బెందాళం అశోక్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్చాపురం నియోజకవర్గానికి ఆయన పక్కా లోకల్. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ 3వసారి ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014లో మొదటిసారిగా పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సర్తు రామారావు యాదవ్పై 25,278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు పిరియ సాయిరాజ్పై 7,145 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అశోక్కు 46% ఓట్లు రాగా సాయిరాజ్కు 42% ఓట్లు ఆ ఎన్నికలలో పోలయ్యాయి. ఇప్పుడు సాయిరాజ్ భార్య మొన్నటి వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన విజయ ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. 2014లో పోల్చుకుంటే 2019 ఎన్నికలలో మెజారిటీ బాగానే తగ్గినందున గట్టిగా పనిచేసి ఈసారి ఎన్నికల్లో విజయ్ బావుట ఎగురవేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. నిరంతరం పార్టీ కార్యక్రమాలతో పాటు శాసనసభ్యులుగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అశోక్ను ఓడించేందుకు వైసీపీ పలు ప్రయోగాలు చేసినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. అయితే వైసీపీలోని గ్రూప్ రాజకీయాలు అభ్యర్థికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నర్తు రామారావు వర్గం, సాయిరాజ్ వర్గం ఎవరికి వారుగా పనిచేసుకుంటూ పోతున్నారు. ఉత్తరాంధ్ర డిప్యూటీ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస్ 2 గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలితాలనివ్వలేదు. పోలింగ్కు ఇంకా కొద్ది రోజులే టైం ఉండటంతో అన్నీ సర్దుకుంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 3వసారి పోటీలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అశోక్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా బలమైన మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టి ఖాతా తెరవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.